హాయ్ అండి. బచ్చల కూర పప్పు అండి. పప్పు అండి అది. పచ్చిమిరపకాయలు, టమోటాలు, చింతపండు, కొత్తిమీర అండి. పసుపు వేస్తున్నానండి. ఇది మా చెట్టు బచ్చల కూరేనండి. చూడండి ఫ్రెష్గా ఉంది. వాటర్ వేస్తున్నానండి. ఇదిగోండి పప్పు ఉడికిపోయిందండి. వాటర్ ఇందులోకి తీసేసుకున్నానండి. ఒక చేతితో తీయరాదని ఉప్పు వేసానండి. ఇది దొడ్డుప్పు వేసానండి. ఇది పప్పు రుబ్బుకుంటున్నానండి. ఇది తెల్ల బచ్చల కూర పప్పు అండి. తెల్ల బచ్చల కూర, ఎర్ర బచ్చల కూర రెండు ఉన్నాయండి మా ఇంట్లో. మళ్ళీ మీకు ఎర్ర బచ్చల కూర పచ్చడి చేసి చూపిస్తాను. ఇది తెల్ల బచ్చల కూరతోటి పప్పు చేస్తున్నాను. అరే క్షమించండి, అది వీడియో ఆన్లో ఉందనుకొని నేను అన్నీ వేసేసాను. తర్వాత చూస్తున్నాను. ఆవాలు, జీలకర్ర వేసానండి ఆయిల్లో. తర్వాత పచ్చగా దంచుకున్న చిన్న ఎల్లిపాయలు వేసానండి. తర్వాత ఒక ఉల్లిగడ్డ, ఎండుమిరపకాయలు వేసినానండి. సగానికి దించుకున్న కరివేపాకు వేసానండి. పిల్లల కోసం కొంచెం ఈ పప్పు వాటర్ది రసం తీసానండి. చిన్నపిల్లలు కదా, కారం తిన్నారు. ఇప్పుడు ఇది పోసి పెడుతున్నానండి పప్పు. అయిపోయిందండి. కొంచెం దీన్ని వేడి చేసుకుంటే సరిపోతుందండి, అంతే. ఉంటానండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటానండి. బాయ్ అండి.